అంతేగాని ర్యాకెట్ కాదు. నోరు మూసుకుని కూర్చో. హరికథలు చెప్తున్నట్టు చెప్తావేంటి? పోనీ నాన్న. ఎంత రేట్ చేసినా వెళ్ళలేదు. నన్నే చెప్పటం. నాన్న 8:30 అయింది. ఎగ్జామ్ కి టైం అయింది. నువ్వు ఊరికే అరవకు. వెనకాల లవర్ ఉంటే కళ్ళు కనపడవా? రే మూర్ఖుడా, నా కూతురు ముద్దులే కూడా మాట్లాడుకో. అందరితో ఇలా గొడవ పడతావేంటి? పోనీ నాన్న. బాగా చూసాయమ్మా. పక్క పడదాంతో చూసాయికో. ఆల్ ద బెస్ట్. ఏమమ్మా ఎక్కడికి వెళ్తున్నావు? గ్రూప్ 1 ఎగ్జామ్. 10:30కే కదమ్మా ఎగ్జామ్. 8:30కే వచ్చేసావేంటి? వెళ్ళమ్మా వెళ్ళు. ఎగ్జామ్ కి టైం తెలియకుండా చదువుకోవచ్చు. ఎగ్జామ్ టైమే మర్చిపోతే ఎలాగమ్మా? బేష్ తెలివైన దానివి. ఎన్నో పూజలు చేసి నిన్ను పెద్ద కూతురుగా కన్నాను చూడు. నువ్వు డిఎస్పీ అయినట్టే, దొంగలు పట్టుకున్నట్టే అఘోరించినట్టుగా ఉంది. వెళ్ళు వెళ్ళు. పొద్దున్నే గుక్కడు కాఫీ కూడా తాగడం. లోపలికి వెళ్ళు. అమ్మా హాల్ టికెట్ ఎక్కడమ్మా? సార్ హాల్ టికెట్ ఎక్కడమ్మా? అయ్యో సార్, హాల్ టికెట్ మర్చిపోయి ఇంట్లో వదిలేసి వచ్చాను సార్. ఇవాళ ఒక్కరోజు వదిలేను సార్, రేపు తీసుకొస్తాను. హాల్ టికెట్ కావాల్సిందే సార్. నా నంబర్ గుర్తుంది సార్, 23547 సార్. అన్నపూర్ణ సార్, పేరు లిస్ట్ లో ఉంది సార్. సార్ 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 ప్లీజ్ సార్. 10 నిమిషాలు టైం ఇస్తాను. హాల్ టికెట్ తీసుకురా. వెళ్ళు. ఓకే సార్. టైం అయింది, టైం అయింది, టైం అయింది. అయ్యో ఎరా కళ్ళు నెత్తికెక్కాయా? చూస్తాను పో. కనకదుర్గమ్మా కాపాడేవమ్మా. విడామైకుడిలా ఉన్నాడు. వీడిని లిఫ్ట్ అడుగుతాను. బాస్ బాస్, నాకు దెబ్బలేం తగలేదు. నేను బానే ఉన్నాను. పక్కనే మా ఇల్లు ఉంది. కొంచెం అర్జెంట్ గా వెళ్ళి రావాలి. ప్లీజ్ బాస్, ప్లీజ్ బాస్, కొంచెం హెల్ప్ చేయండి బాస్. ప్లీజ్ బాస్, ప్లీజ్. ముందు కిందకి దిగు. సార్ నేను స్పోర్ట్స్ కాల్ సార్, నాకేం అవదు. చూడండి నేను బానే ఉన్నాను. ఇంటికి వెళ్ళి రావాలి సార్. ప్లీజ్ సార్. పట్టుకో దీన్ని. ఓకే బాస్. రెండు వైపులా కాలు పెట్టి కూర్చో. థ్యాంక్ యూ బాస్. ప్రాణాల మీద ఆశ ఉంటే గట్టిగా పట్టుకో. మీరు బైక్ రేసరా సార్? ఏంటిది? ఇది కాలేజీకి వెళ్తుందా లేక పెళ్లి చేసుకోవడానికి వెళ్తుందా? వాడిని చూస్తే పెళ్లి కొడుకులా ఉన్నాడు. వెళ్ళి వాడి అంతు చూస్తాను. వదలడరా ఈ సాయిరావు. వస్తున్నా వస్తున్నా. ఆగరా. ఏ ముసలోడా, కళ్ళు కనపట్టాలా? నువ్వే నా కళ్ళు కప్పి నా కూతురు ఆగరా ఆగరా. వస్తున్నా ఆగరా. ఇదిగో ఇక్కడే ఇక్కడే. వెంట వెళ్ళు. అయ్యా బయలుదేరదు సార్. ఇదితో లేచిపోతున్నాను. ఆపండి ఆపండి. టైం అయింది. తలకిందులుగా చూస్తూ ఉంటే ఏం తెలుస్తుంది చెప్పు? ఏం రాస్తావో ఏంటో. ఇవ్వమ్మా, ఇప్పటికే టైం అయిపోయింది. ఇవ్వమ్మా, వచ్చిందే లేటు. త్వరగా ఇవ్వమ్మా. సార్ నేను పాస్ అవుతాను కదా సార్? అదే కదమ్మా నేను అడిగేది. పాస్ అవుతావా? నేను డిఎస్పీ అయ్యాక వచ్చి మీ పని చెప్తా. ఎవరి మిస్టర్ వైట్? ఏం లేదే, మార్నింగ్ ఒక చిన్న హెల్ప్ చేశాడు. అది వంక పెట్టుకొని సైట్ కొట్టడానికి వచ్చాడు సార్. బిందు నీ ఫోన్ లో కెమెరా ఆన్ చేయి. ఇవాళ నేను మంచి మూడ్ లో ఉన్నాను. వీడిని తిడుతుంటే ఫుల్ గా వీడియో తీసి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ని వైరల్ చేయాలి. ఫాలో మీ. మన పోరి వచ్చేసింది. మళ్ళీ ఏం ప్రాబ్లం క్రియేట్ చేస్తుందో ఏంటో. హలో బాస్, నీ మనసులో ఏమనుకుంటున్నావు? నువ్వేమన్నా పెద్ద తోపువా? ఏదో హాల్ టికెట్ తీసుకురావడానికి హెల్ప్ చేసావు, అందుకని ఫాలో చేస్తావా ఏంటి? ఫోన్ నంబర్ కావాలా? లవ్ చేయాలా? కొట్టానంటే నేనెవరో తెలుసా? మా నాన్న ఎవరో తెలుసా? నేను డిఎస్పీ అవబోతున్నాను తెలుసా?
మాదే ఊర తెలుసా? మాది విజయవాడ. లోకి పెట్టు ఇచ్చానంటే మైండ్ కాస్త బ్లాక్ అయిపోతుంది. బర్రా వెళ్ళి వేరే కాలేజ్ పిల్లకి లైన్ అయ్యి ఏదో ఒక బుడబొక్కలు దొరుకుతుంది. నాకు ఆల్రెడీ ఒకడు ఉన్నాడు. ఎక్స్క్యూజ్ మీ, ఇది కమింగ్. ఏమే ఉడత మొహం, ముదురు రకం, పిడత మొహం, హాఫ్ బాయిల్ వెళ్లే తొందరలో నా ఫైల్ తీసుకెళ్ళావే. నీ వల్ల ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి వెళ్ళే పని చెడిపోయిందే. నీ వెంట తిరుగుతున్నానా నేను? నాకు పని వెతుక్కునే పనుందే. పని బాట లేని వాడికి మీ నాన్న ఇస్తాడా నిన్ను? లేదా నువ్వైనా చేసుకుంటావా? హాల్ టికెట్ మర్చిపోతే ఎదురుగా ఉన్న కంప్యూటర్ సెంటర్లో రోల్ నెంబర్ కొడితే వచ్చేస్తుంది. దాన్ని కూడా థింక్ చేయలేకపోతున్నావు. దద్దోజనం దద్దోజనం దద్దోజనం. నువ్వు పరీక్షలో పాస్ అయ్యి డిఎస్పీ అవుతావా? దొంగలకి పండగొచ్చినట్టే. నిన్ను సాకే బదులు మీ నాన్న 4 చిలకని గనక సాకుంటే చిలక జోసం చెప్పుకొని బతికేవాడు. ఏంటి ఫీల్ అవుతున్నావా? అది మీ వంశానికి అలంకారమే. ఏ ఊరి మీది? బెజవాడ. బెజవాడలో ఉండి బెజవాడ గురించి చెప్పిన హాఫ్ బాయ్ నువ్వు ఒక్కదాని వినే. నీ బుర్ర బద్దలు కొట్టేస్తా. నవ్వకు, డోర్ క్లోజ్. నీది బెజవాడైతే వీళ్ళ ఊర్లేంటి? జపాన్, చైనానా? హలో సిస్టర్స్, దీంతో చేరకండి. మీకు కూడా ఏదో అయిందని తీసుకెళ్తారు. త్వరగా ఇళ్ళకి వెళ్ళండి. పనిలేదైనా ఉంటే చూసుకోండి. ఏం చేస్తున్నావే? అంతా షూట్ చేశానే. వాడు తిట్టింది నన్ను. ఇది లీక్ అయితే నా పరువు పోతుంది. డిలీట్ చేయవే. ఏంటి నిన్ను చూసినప్పుడు ఎక్కించాల్సింది. ఇంకోసారి నా కంట పడ్డావో బాక్స్ బద్దలైపోదు. నీ పేరేంటి? అన్నపూర్ణ. నీ పేరు కాదు, ఆ బక్కదాని పేరు. దాని పేరే అన్నపూర్ణ. ఏవే అన్నపూర్ణ? లోకంలో నాకు పిల్లే దొరకకుండా నిన్ను పెళ్లి చేసుకుని సంసారం చేసే సందర్భం వస్తే నిన్ను మాత్రం చేసుకునే ఎవరైనా ముసల్దాన్ని చూసుకుని పెళ్లి చేసుకుంటా, సరేనా? ఇవి మన మధ్య ఉండని. పద వెళదాం. సరే. అదిగో అన్న వచ్చేసాడు. నాకు కూడా జాబ్ ఇప్పించొచ్చు. పని చూడరా. ఒక్క క్షణం ఊరికే ఉండేవాడు. ఏరా ఏంద్రా ఇంత లేట్ గా వస్తున్నావు? జ్యూస్ తాగొస్తున్నాను నాన్న. సరే గాని వచ్చేవాడి ప్యాంట్ షర్ట్ వేసుకోకుండా పంచి కట్టుకొచ్చావు. అది నా పెళ్లి పంచి కట్టుకొచ్చావేంట్రా? మా అమ్మ చెప్పింది కూడా అదే. నువ్వు ఈ పంచె కట్టి మా అమ్మని పెళ్లి చేసుకున్నావట, జీవితంలో పైకి వచ్చావట. ఆ సెంటిమెంట్ తోనే ఈ పంచె కట్టుకుని నువ్వు కూడా మీ నాన్న పైకి రా అంది. మీ అమ్మ చెప్పిందా? అవునవును. అంతకు ముందు గాలికి తిరిగేవాడా? నాన్న లవ్ నాన్న. నేను అమ్మ మీ అమ్మ లవ్ టార్చర్ తట్టుకోలేకపోతున్నావురా. రే బలిగా బండి ఇక్కడే వదిలే, నేను తీసుకెళ్లి మార్కెట్ లో ఇచ్చి వెంటనే కొట్టుకొచ్చే. సరే అన్నా, జాబ్ దొరికిన వెంటనే సాయంత్రం త్వరగా వచ్చి పార్టీ ఇవ్వు. ఇది గవర్నమెంట్ పనే కదరా. వెరీ సిల్లీ. అరగంటలో వచ్చేస్తాను. అలాగా అన్నా? అయితే పూలు ఇచ్చి వెంటనే వచ్చేస్తాను. వీడు మనిషి అవడానికి చాలా టైం పట్టేలా ఉంది. నానా ఏంట్రా? ఇది గుడ్లరవి ఏరియా కదా. అవునరా. ఇక్కడేమని కలవడానికి వచ్చాను. వాడు పెద్ద గుండా కదా, వాడెలా గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తాడు? ఆ కథ 10-15 ఏళ్ళకు ముందురా. ఇప్పుడు అతనికి రాజకీయ పలుకుబడి ఉంది. ఊరంతా పోస్టర్లు ఎతికించారు, చూడలేదా? చూడలే. వాస్కో అమౌంట్ మొత్తం 8 లక్షలు, అడ్వాన్స్ గా 3 లక్షలు. అపాయింట్మెంట్ ఆర్డర్ రాగానే మిగతాది ఇవ్వాలి. నువ్వు ముందు పరీక్ష రాయి, నేను అడ్వాన్స్ ఇచ్చేస్తాను. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేస్తుంది. సరేనా? ఇప్పుడు నువ్వు ఆశపడ్డట్టు నా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందే అనుకో. ఊరికి అనుకోయే. ఆ తర్వాత దాన్ని ప్రైవేట్ కంపిస్తే ఏం చేయాలి? ఎందుకు అపశకునంగా మాట్లాడతావు? చెప్పిన మాట వినవా? ఎందుకని ఇంత ఆవేశం? కొడుకుని ఆలోచించొద్దంటున్నావు? ఎవరు నేర్పించారు? ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? సారీ రా, వెళ్దాం రారా. జిగురు బాగా పూసి ఎండలో పెట్టాలి. ఏ ఊరికి పంపుతున్నారు? అలగడ్డ కన్నా. ఇంకేం ఆర్డర్ రాలేదా? రాలేదన్నా. చూచేయి. పేలిందంటే లోపలున్న పింగాణి పెంకులు, గుండు సూతులు తుపాకీలో ఉన్న బుల్లెట్స్ కన్నా స్పీడ్ గా వస్తాయి. మొక్కలు ముక్కలైపోతాయి. జాగ్రత్తగా ప్యాక్ చేయండి. సరే అన్న. నేను కలవడానికి వచ్చారు. ఏంటి బాబు? నమస్తే, నా పేరు మునుస్వామి. పూల మార్కెట్ కి అధ్యక్షుడిని. మా అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, అందుకని మిమ్మల్ని కలుద్దామని వచ్చాము. పెద్దోళ్ళని చూస్తే నమస్కారం చేయాలని మీ అబ్బాయికి తెలియదు. నమస్కారం చెప్పాడు, మీరు గమనించలేదు. ఈ కాలంలో గవర్నమెంట్ ఉద్యోగం దొరకడం అంత తేలిక కాదు.
అది చాలా కష్టమైన పని. మా వంశంలో ఇంతవరకు ఎవరు గవర్నమెంట్ ఉద్యోగం చేయలేదు. మిమ్మల్ని కలిస్తే పని అవుతుందన్నారు, అందుకే ఇక్కడికి వచ్చా. మా ఫార్మాలిటీస్ అన్ని తెలుసుగా? తెలుసన్నా. వెళ్ళేటప్పుడు మా వాడిని కలిసి వెళ్ళండి. అలాగే బాబు. రే రాజా, చూసుకోరా. సరేనా? వాళ్ళు డబ్బులు తీసుకొచ్చారు, తీసుకుని లోపల పెట్టు. అలాగేనా? మీరు లోపలికి వచ్చి నన్ను కలవండి. అలాగే బాబు, అలాగే. రే వాస్కోడగామా, హాయ్ రా. నువ్వెందుకు వచ్చావురా? నమస్తే అంకుల్. నమస్కారం బాబు. గవర్నమెంట్ ఉద్యోగం కోసం వచ్చాం, డబ్బు కట్టమని చెప్పారు. డబ్బులు కట్టావా? లేదు, నా దగ్గరే ఉంది. కట్టకండి అంకుల్. నేను జాబ్ కోసం ₹1,00,000 ఇచ్చి వీళ్ళ చుట్టూ తిరగలేక చేస్తున్నా. డబ్బులు ఎవరు, జాబు ఇప్పించరు. ఇప్పుడు కూడా దానికోసం వచ్చాను. ఏడిపిస్తున్నారు అంకుల్. ఏంట్రా చివరి నిమిషంలో వచ్చి భయపెడుతున్నావు? అన్నా మునిస్వామన్నా, త్వరగా డబ్బు తీసుకురండి. ఇదిగో వస్తున్నాం బాబు, వస్తున్నాం. నువ్వు నాన్న, డబ్బు కొంచెం తక్కువగా ఉంది, ఇంటికి వెళ్ళి తీసుకొస్తాం. సరేనా? ఓకేరా? వస్తాను, జాగ్రత్త. నేను కాల్ చేస్తాను. సరేరా. నేను పరీక్ష రాసి ఉద్యోగానికి వెళ్తాను. నీ కొడుకు గవర్నమెంట్ ఉద్యోగం సంపాదిస్తాడు. నన్ను నమ్ము రా. ఏంట్రా ఇంత దూరం నేను బాగా ఎదిగాను, ఇంకా ఎదగనివ్వకురా. సరే గాని వాస్కో, ఈ డబ్బులు తీసుకెళ్లి అమ్మకి ఇచ్చేసి సాయంకాలం చెల్లెళ్ళు చూడటానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. నువ్వు స్వీట్ తీసుకుని ఇంటికి వెళ్ళు, నేను కొట్టుకెళ్ళి వస్తాను. ఆగు. డబ్బు ఎవరు ఇస్తారు? మీ బాబు ఇస్తాడా? మా బాబుని ఎందుకు లాగుతారా? నీ బాబుని లాకుండా నా బాబుని అయితే నా ప్రెస్టేజ్ ఏమవ్వాలి? డబ్బులు తీసుకున్నావుగా, పో. జాగ్రత్తగా వెళ్ళు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ. మన రామచిలక ఇక్కడుందేంటి? వీడా? అబ్బా. ఏ సంపూర్ణ, ఏంటే లుక్? పోవే లోపలికి వెళ్ళి మిక్స్చర్ బాక్స్ క్లీన్ చేయి. ఏంటి అంత రెచ్చిపోతున్నా? హీరోయిన్ చూసిన హీరోయిన్ లా ఫీల్ అవుతున్నావే? మీకేం కావాలి బాస్? మా చెల్లికి ఇవాళ పెళ్లి చూపులు. అయితే దానికి కావాల్సిన ఐటమ్స్ ప్యాక్ చేసి ఇచ్చావంటే నేను ఇక బయలుదేరుతాను. మీ సోది మాకు అనవసరం. డబ్బిస్తే ఏమైనా ఇస్తా. ఏమైనా ఇస్తావా? సార్, స్వీట్ కారం మిక్స్చర్ గురించి అన్నా. హలో, నేను స్వీట్ కారం మిక్చర్ అనే చెప్పాను. ఎందుకు అలా థింక్ చేస్తారు? థింక్ చేయడానికి ఏముంది ఇక్కడ? మిక్స్చరు మెత్తబడిపోతుంది. హలో, కొంచెం ఎక్కువ వేస్తే మీ సొమ్ము ఏమైనా పోతుందా? బాస్, కరెక్ట్ గానే కదా వేస్తున్నావు, తక్కువ వేయలేదుగా. పిండి ఆయిల్ రేట్లు ఎంత పెరిగాయో తెలుసా? కొనడానికి వచ్చిన కస్టమర్ మార్కెట్కి వెళ్ళి పిండి ఎంత, ఆయిల్ ఎంత అని అడిగిస్తే నువ్వెలా బిజినెస్ చేయగలవు? ఆ చక్కల్ది. ఓవర్గా మాట్లాడుతున్నాడు. అమ్మా, ఇదిగో అయిపోయిందమ్మా, బయలుదేరుస్తున్నాను. చలివిడి ముద్దలా అక్కడే కూర్చోకుండా త్వరగా వచ్చి చావు. పెట్టేస్తున్నా. హలో హలో, ఏమండి దాంట్లో మీరు? బాస్, వచ్చిన పని పూర్తయింది కదా, బయలుదేరండి. అదే తల్లి, నేను ప్లీజ్. ఓకే. ప్రేమ ఎంత మధురం. బాబు, ఏంటండి? ఏం బాలేదు. నన్నేనా? మిమ్మల్నే. బానే ఉన్నాయి అంకల్, వెళ్ళి తిని చూడండి. నా కొట్టు గురించి నాకే చెబుతున్నారా? మీ షాప్ ఐటమ్స్ గురించి మీరే తప్పుగా మాట్లాడొచ్చా? ఇలా చూడండి, ఇది ఆడపిల్లలు ఉండే అంగడి. మీరు అస్తమానం ఇక్కడికి రావడం, బైక్ మీద ఎక్కించుకుని ఊరంతా తిరగడం, ఇదేమీ బాగాలేదని చెబుతున్నాను. సార్, మీరు తప్పుగా. నాకంతా తెలుసు సార్, మీరు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. తెలిసే మాట్లాడుతున్నాను. చెప్పేది వినండి సార్. నాకంతా తెలుసు. వాళ్ళతో మీకేంటి మాటలు? లోపలికి వెళ్ళండి. ముందు అతను వెళ్ళమని చెప్పు. సార్, బాయ్ సార్. పోవయ్యా. నువ్వు ఒక్కదానివే నెల తక్కువ అనుకున్నా, మీ వంశంలో అందరంతేనా? నేను బ్రిలియంట్. నీకు ప్రూవ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. అదే ప్రూవ్ చేసావు కదే, ట్యూబ్ లైట్. నేనిచ్చిన డబ్బుని మళ్ళీ నా సంచిలోనే పడేసి పైగా వాగుడు వేరే. ఇలాగే ఉండవే మా లోకం. కొట్టుకోలేరే. ఇంకా అమ్మాయి రాలేదు. ఇంకొకటి. సరేలే, ఇది తాగు బంగారం, తర్వాత పెద్ద గిన్నెతో తెచ్చిస్తాను. అమ్మాయి బాగుంది. పెళ్లి కొడుకు మీసాలు చూస్తుంటే ప్రతి ఏడు ఎడ్ల పందాలకు పోయేలా ఉన్నాడే. చూడ్డానికి అలా లేడే. వీళ్ళు ఓకే చెప్పరు చూడు. 7,000 పెట్టు. 8,000. 10,000. 12,000. బ్రో, నువ్వు బోర్డర్ని క్రాస్ చేస్తున్నావు బ్రో. మా వాడి మీద నాకు నమ్మకం ఉంది బ్రో. ఈ పెళ్లి కొడుకు ఓకే చెప్పడు, చూస్తూ ఉండు. నాకు అమ్మాయి బాగా నచ్చింది. పెళ్లి కొడుకు ఎవరండి? నేనేనండి పెళ్లి కొడుకునే. మరి మీరు? అతను తోడు పెళ్లి కొడుకండి.
అవునండి, ఒక 10-15 సంవత్సరాలుగా తోడు పెళ్లి కొడుకుగా వెళ్తున్నాను. ఏంటి రాజేంద్ర ఇలా చేసావు? నాకు తెలియదన్నా, వీళ్ళు ఇట్లా చేస్తారనుకోలేదు. పోరా. సరే మీరు వెళ్ళండి. వెళ్ళొస్తాం. మంచిది.